దానం నాగేందర్ రాజీనామా ఎప్పుడు? ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారా? దీనికి సంబంధించి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ముఖ్యమంత్రి ఆదేశిస్తే రాజీనామా చేయడానికి వెనకాడను అంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం, పోరాడడం కొత్తేమీ కాదన్నారు ఆయన. ఇప్పటివరకు 11 సార్లు ఎన్నికల్లో పోటీ చేశాను. ఎమ్మెల్యేల అనర్హత కేసు విషయంలో సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయంటున్నారు దానం నాగేందర్. సీఎంగా రేవంత్ రెడ్డి 10 ఏళ్లు ఉంటేనే అభివృద్ధి సాధ్యం అంటున్నారు దానం. సందర్భాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం. ఇంకా దాని గురించి ఏం చర్చ జరగలేదు. మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడినా మీకు తెలుసు, ఇప్పటి వరకు సుమారు 11 ఎలక్షన్లు కొట్లాడాను. ఎలక్షన్కు నాకేం కొత్త కాదు, ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు. ఫైట్ చేయడం, గెలవడం అనేది నా రక్తంలోనే ఉంది. సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా నేను మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా నా యొక్క వాదనని కూడా నేను అప్పీల్ చేయడం జరిగింది. అది ఇంకా కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో ఉంది. అదేవిధంగా స్పీకర్ గారి దగ్గర ఉంది. నేను మళ్ళీ సుప్రీంకోర్టు కూడా నా ప్రత్యేకంగా కూడా నేను కూడా అప్పీల్ కావడం జరిగింది. దేనికైనా రెడీ అంటున్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే. ప్రస్తుతం అనర్హత అంశంపై స్పీకర్ దగ్గర పెండింగ్ లో విచారణ. తనకు మరికొంత గడువు కావాలి అంటూ ఇటీవలే స్పీకర్ని దానం కోరారు. స్పీకర్ కి వివరణ ఇస్తారా లేదంటే రాజీనామా చేస్తారా? ఇవాళ దానం నాగేందర్ కామెంట్స్ తో భవిష్యత్ కార్యాచరణపై ఇప్పుడు ఉత్కంఠ కనిపిస్తోంది. సీఎం ఆదేశిస్తే రాజీనామా చేయడానికి వెనకాడను అంటున్నారు దానం. ఎన్నికల్లో పోటీ చేయడం, పోరాడడం తనకు కొత్తేమీ కాదు. ఇప్పటివరకు 11 సార్లు ఎన్నికల్లో పోటీ చేశానంటున్నారు. దానం దూకుడు దేనికి సంకేతం? త్వరలో బైపోల్ తప్పదా? సందర్భాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం. ఇంకా దాని గురించి ఏం చర్చ జరగలేదు. మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడినా మీకు తెలుసు, ఇప్పటి వరకు సుమారు 11 ఎలక్షన్లు కొట్లాడాను. ఎలక్షన్కు నాకేం కొత్త కాదు, ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు. ఫైట్ చేయడం, గెలవడం అనేది నా రక్తంలోనే ఉంది. సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా నేను మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా నా యొక్క వాదనని కూడా నేను అప్పీల్ చేయడం జరిగింది. అది ఇంకా కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో ఉంది. అదేవిధంగా స్పీకర్ గారి దగ్గర ఉంది. నేను మళ్ళీ సుప్రీంకోర్టు కూడా నా ప్రత్యేకంగా కూడా నేను కూడా అప్పీల్ కావడం జరిగింది. 2019లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు దానం. ఈ విషయంలో స్పీకర్ కి ఏం వివరణ ఇవ్వాలి అనే దానిపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. వివరణ ఇచ్చేందుకు తనకు మరికొంత సమయం కావాలని కోరారు దానం. ఆయన విజ్ఞప్తిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా సానుకూలంగా స్పందించారు. భవిష్యత్ కార్యాచరణపై ఒకసారి హైకమాండ్తో కూడా మాట్లాడారు దానం నాగేందర్. ఉప ఎన్నికకు సిద్ధం అంటూ ఇప్పటికే 1-2 సార్లు కూడా సంకేతాలు ఇచ్చారు. కాంగ్రెస్ కి మద్దతు తెలుపుతున్న 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ కి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఆ 10 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 8 మంది విచారణ పూర్తయిపోయింది. దానం, కడియం విషయంలో మాత్రం విచారణ మొదలు కాలేదు. కడియంతో పోలిస్తే ఇప్పుడు దానం కేసే చాలా కీలకం. ఆయన కాంగ్రెస్ టికెట్ పై ఎంపీగా పోటీ చేసిన నేపథ్యంలో ఏం చేస్తారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.